ఈ టూ న్యూ యూనిట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అది మ్యాచ్ తప్పకుండా. అంటే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేది అంటే న్యూ వరల్డ్ పరంగాను, తర్వాత హైదరాబాద్ ఇండియా పరంగాను, హైదరాబాద్ పరంగాను హైబ్రిడ్ మోడల్ హాస్ బికమ్ నామ్. కానీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో ద కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ టైప్ ఆఫ్ వర్క్ దట్ జీసీసీ విల్ ఎస్టాబ్లిష్ ప్రైమర్లీ కొద్దిగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయడానికే ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్ అన్నింటినీ, స్మాల్ కంపెనీస్ కానీ బిగ్ కంపెనీస్ కానీ. సో ఈ పరంగా మూవ్ అవుతూనే ఉంటుందండి. కానీ ఇందాక ప్రశ్నలో అంటే మన రియల్ ఎస్టేట్ ఓన్లీ జీసీసీ ఒకటే చూసుకుంటానికి లేదు మురళీకృష్ణ గారు. ఇప్పుడు 1 square foot అబ్జార్ప్షన్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ ఈ రోజు జరిగితే 6 months 5 square foot ఆఫ్ రెసిడెన్షియల్ అబ్జార్ప్షన్ వస్తుంది అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క నామ్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? ఓన్లీ వెస్ట్ జోన్లోనే వస్తుంది అనేది నా లెక్క ప్రకారం అయితే వెస్ట్ జోన్ ఒకటే డెఫినెట్లీ వెస్ట్ జోన్లోనే రాదని. ఎందుకంటే వెస్ట్ జోన్లో ఆల్రెడీ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో ఈ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మెట్రోస్ వల్ల పీపుల్ ఫ్రమ్ ఆల్ ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వెస్ట్ జోన్కి. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అబ్జార్ప్షన్ విల్ స్ప్రెడ్ అక్రాస్ ద ఎంటైర్ సిటీ అనేది నా వ్యూ. రైట్ సార్. మన శ్రీనివాసరావు గారు, ఈ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ బూమ్ అనేది రెసిడెన్షియల్ మీద కూడా ఇంపాక్ట్ చూపొచ్చు అని రాజేష్ గారు అంటున్నారు. తప్పనిసరిగా మన ఇక్కడ 3 million SFT కమర్షియల్ అబ్జార్బ్ అయిందంటే ఒక 10 million SFT మినిమం రెసిడెన్షియల్ కూడా డిమాండ్ వస్తుంది. అలాగే రాజేష్ గారు మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ వెస్టర్న్ కారిడార్ కాదనేది మన రవి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇక హైదరాబాద్ అంటే నో మోర్ ఓన్లీ వెస్టర్న్ కారిడార్ అండి. నార్త్ లో మనకి జినోమ్ వ్యాలీ ఉంది, ఫార్మా ఉంది. సౌత్ కి వెళ్తే ఇప్పుడు ఏరో సిటీ వస్తుంది, తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది, జీసీసీ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. సో మన గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు స్లోలీ 360 degrees కాన్సన్ట్రేషన్ పెంచి 4 పక్కల కూడా డెవలప్ అయ్యేటట్టు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల, రోడ్ వర్క్ డెవలప్ అవడం వల్ల, రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వల్ల సో మొత్తం 360 degrees లో కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు వెస్టర్న్ కారిడార్ ఏమో పీక్ లో ఉంది, అదర్ కారిడార్స్ ఏమో కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి అనమాట. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ సెంట్రలైజ్డ్ గ్రోత్ కాదు, 360 degrees గ్రోత్ ఉంది. మనకు నో మోర్ ఓన్లీ హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే ఫార్మా, హైదరాబాద్ అంటే జీసీసీస్, హైదరాబాద్ అంటే టెక్, హైదరాబాద్ అంటే ఇన్ఫ్రా, అన్ని హైదరాబాద్ అన్ని రకాల ప్రొడక్ట్స్ కి బూమ్ స్టార్ట్ అయింది. మెడికల్ హబ్, టూరిజం, మెడికల్ హబ్ నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ దే ఫ్యూచర్ అండి. ఇంకో పాయింట్ కనుక యాడ్ చేస్తే మనం ముంబైలో ఓన్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సర్వీసెస్, ఫైనాన్స్ లో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు చూస్తే మనకు స్టార్ట్అప్ క్యాపిటల్ అన్నాం. బట్ హైదరాబాద్ ఈస్ ద ఫ్యూచర్ సిటీ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ సార్. రైట్ సార్. మన రవికుమార్ గారు, చెప్పండి సార్, ఎట్లా రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దత ఉంది, రెసిడెన్షియల్లో కొంచెం స్తబ్దత అంటే స్లో డౌన్. సో అది ఇప్పుడు ఏమన్నా మెల్లిగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో నేను అదే చెప్తుంటాను, స్తబ్దత స్లో డౌన్ అన్నది కరెక్ట్ అంటారు. జస్ట్ ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఈ రియల్ ఎస్టేట్ ఓన్లీ ఇక్కడ మీరు మన ఇంటర్నల్ ఫోర్సెస్ ఒకటే కాకుండా, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎంప్లాయ్మెంట్ ఇవే కాకుండా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి రియల్ ఎస్టేట్ లో. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ పాజిటివ్ అయిన రోజున ఎవరు పట్టలేం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టర్ సెంటిమెంట్ అందరూ కూడా, జనాలంతా కూడా, క్యాపిటలిస్ట్ అంతా కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ ఏకర్స్ లో ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిటైల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ల్యాండ్ బ్యాంక్ పూల్ అప్ చేసుకుని, ఎక్వైర్ చేసుకుని, గ్రూప్ బుకింగ్స్, టుగెదర్ వి బై అని, టుగెదర్ ఇన్వెస్టింగ్ అని, ఇలాగా కొత్త కాన్సెప్ట్స్ తోటి అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఒక 2-3 years తర్వాత టేక్ ఆఫ్ అంటే ఇప్పుడున్న కెపాసిటీ, ఇప్పుడైతే మీరు ఏదైతే అన్నారు ఈ ఐడియల్ కెపాసిటీ, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో దానికి మోక్షం కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నన్ను అడిగితే దానికి మోక్షం ఎక్కువ కలుగుతాయి. రేట్లు పెంచట్లేదు, బిల్డర్స్ కూడా రియలైజ్ అయ్యారు. ఈ నో పాయింట్ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఒరిజినల్ గా ఇన్వెస్ట్ చేసిన వాడికి లాభం కనిపించేలా చేయాలని వారు 10,000 చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చేప్పుడు 10,200, తర్వాత 10,400 ఇలా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు నవ్వు పెంచడం ఆపేశారు. లాస్ట్ 1 year నుంచి కూడా పెంచడం ఆపేశారు. దే ఆర్ థింకింగ్ మోస్ట్లీ ఆన్ అంటే అలాగా ఉన్న అన్సోల్డ్ ఇన్వెంటరీ,
ఇప్పుడే మార్టిగేజ్ రిలీజ్ అయిన ఇన్వెంటరీ, ల్యాండ్ లార్డ్స్ ఇన్వెంటరీ, ఇన్వెస్టర్స్ ఇన్వెంటరీ, బాంబే నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ విధంగా అది ముందర డిస్పోజ్ చేసుకుని ఇప్పుడు ల్యాండ్ లో బాగా కొంటున్నారండి. మెదర్ బెంగళూరు హైవే చూశారు, షాద్ నగర్ దాకా కొనేస్తున్నారు, ఇటువైపు చూశాను వికారాబాద్ దాకా కొనేస్తున్నారు, అంటే ఇటు మోమిన్పేట వైపు కొంటున్నారు, నవాపేట వైపు కొంటున్నారు, వికారాబాద్కి ఎన్ని దారులు ఉన్నాయి, చేవెళ్ల వైపు, చేవెళ్ల దగ్గర ఎంతో గ్రాడ్యుయేట్ గా సైలెంట్ రెవల్యూషన్ అవుతుంది చేవెళ్ల దగ్గర. సో అన్ని ప్లేసెస్ లో కూడా ఐఎమ్ ఫైండింగ్ అండి. కానీ ఏంటంటే మీరు చెప్పిన ఏదైతే రిటైల్ రియల్ ఎస్టేట్ ఉందో, ఏదైతే ఫ్లాట్స్, ఈ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయో వాటికి కొంచెం తక్కువగానే డిమాండ్ ఉంది. వేరే విల్లాస్ పట్ల మగ్గు చూపిస్తున్నారు. విల్లాస్ కి డిమాండ్ బాగానే ఉంది, ఎలాస్టిక్ గా ఉంది. అండ్ విల్లాస్ అంటే 3-4 years ప్రాజెక్ట్స్ కాబట్టి అవన్నీ కూడా 3-4 years అయ్యే టైంకి హైదరాబాద్ లో ఇంకా చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయని, డెఫినెట్ గా ప్రైసెస్ పెరుగుతాయని ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, మొన్న చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్కి ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది, అట్లాగే రకరకాల జీసీసీస్ వస్తున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఆఫీస్ స్పేస్ మరింత భూమి వచ్చే అవకాశం ఉందా? ఆఫీస్ స్పేస్ భూమి మనకి లాస్ట్ ఇయర్ కి చూస్తే పర్సంటేజ్ బాగా పెరిగింది గ్రోత్. ఫస్ట్ క్వార్టర్ 3.1 million SFT అబ్జార్ప్షన్ అయిందని చెప్పి మనకు JLL రిపోర్ట్ ఇచ్చింది. క్లియర్ గా మనకు ఆ సూచికలు కనపడుతున్నాయి, అబ్జార్ప్షన్ రేట్ పెరిగే సూచికలు. అలాగే రెసిడెన్షియల్ కూడా మన రవికుమార్ గారు చెప్పినట్టు ల్యాండ్స్ కోసం వెళ్తుంటే ఎక్కడెక్కడికో ఒక సిటీ నుంచి 70-80 kilometers 100 kilometers వరకు కూడా ల్యాండ్ పర్చేస్ జరుగుతున్నాయి. సౌత్ సైడ్ కూడా దగ్గర 28 to 30 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయండి. సౌత్ సైడ్ కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. మన మీరు అన్నట్టు అమెజాన్ మన ఈ డేటా సెంటర్ భూమి పూజ కూడా జరిగింది కదా. సో సౌత్ సైడ్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏరో సిటీ వైపు కూడా అక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి, అది కూడా పెరుగుతుంది. సో మనకు ఓవరాల్ గా చూస్తే కనుక హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కమర్షియల్ ప్లేస్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. రెసిడెన్షియల్ రవికుమార్ గారు చెప్పినట్టు పెద్ద యూనిట్లలో కొంచెం స్తబ్దత ఉంది, కానీ ఏదైతే నెసెసిటీ అంటే అవసరానికి వాడుకునే యూనిట్లు ఉన్నాయో 1500 నుంచి 2500, 3000 వరకు ఉన్న యూనిట్లకి ఎక్కడ పెద్దగా ఇబ్బంది లేదు. బట్ బియాండ్ దట్ పెద్ద లగ్జరీ యూనిట్లకి కొంచెం స్లో డౌన్ అయింది, ఎందుకంటే అది ఇన్వెస్టర్ ఆ మార్కెట్ వేరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. బట్ ఎవరికైతే నిజంగా ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం చాలా కరెక్ట్ అయిన సమయం కూడా. ఎందుకంటే రవికుమార్ గారు చెప్పిన రేట్లు కూడా పెరగాల్సినంత పెంచలేదు. మనకి యుద్ధ ప్రభావం ఉన్నా, మెటీరియల్ ప్రభావం ఉన్నా, లేబర్ ప్రభావం ఉన్నా, ఇవన్నీ కూడా కాస్ట్ ఎస్కలేషన్ అయినా కూడా బిల్డర్ అబ్జార్బ్ చేసుకుని ప్రాఫిటబిలిటీని తగ్గించుకుని లో ప్రైస్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ 6 నెలలు కూడా ఇల్లు కొనుక్కోవడానికి మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు.